151 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే 22 మంది ఎంపీలు గెలిపిస్తే 8 మంది 9 మంది రాజ్యసభ మెంబర్లు గెలిపిస్తే ఈరోజు 2 ఎంపీలను అమ్ముకొని 3 ఎంపీలను వేరే రాష్ట్రాలకు ఇచ్చి రాజ్యసభ అమ్ముకొని ఆయన పైరువేలు చేయడానికి కేసులు చూసుకోవడానికి పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అందుకే అన్నా, ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు, ఈ బిడ్డ క్యాన్సర్ బిడ్డ. ఎందుకు క్యాన్సర్ బిడ్డ అన్నానంటే, మీ శరీరంలో ఎక్కడైనా సరే క్యాన్సర్ వచ్చినట్టుగానే ఒక చిన్న గడ్డ కనపడినా దాన్ని ఆపరేషన్ చేసి తీసేయకపోతే ఇంకా నీ బాడీ నీకుండదు, కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. అతన్ని వదిలించుకోవాలి శాశ్వతంగా. ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క ప్రాంతాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గానైనా వదిలిపెట్టాడా? తమ్ముళ్ళు చెల్లెలు మీరే చెప్పమంటున్నా. అందరూ కష్టాల్లో ఉన్నారా లేదా? అందుకే నేను ఇప్పుడే వచ్చాను. ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నావు. ఆ రోజు మీరు చూస్తే 2,56,000 ఇండ్లు పూర్తి చేసి ఇక్కడనే దగ్గర 6,500 ఇండ్లు టిట్కోలో పూర్తి చేసిన ఇండ్లు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 7,70,000 ఇండ్లు శాంక్షన్ చేయించాం. మామూలు ఇండ్లు కాదు, ఏది గేటెడ్ కమ్యూనిటీలో డబ్బులుండే వాళ్ళకి కట్టే తరహాలో బ్రహ్మాండమైన ఇండ్లు, వెడల్పైన రోడ్లు వేసాం, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం. మోడర్న్గా ఒక విధంగా చెప్పాలంటే కిచెన్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ కూడా బ్రహ్మాండమైన నాణ్యమైనటువంటి మెటీరియల్ వాడి కడాన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ, సర్వీసెస్ కావాల్సినటువంటి పవర్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా ఇంకొకటి ఏది కానీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలిఫోన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాం.